నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాల కార్యక్రమంలోనే తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని, కొన్ని యోగాల్ని, కొన్ని అవయోగాల్ని, వాటి సంబంధించిన సమాచారం కూడా మీకందరికీ గత 3 వారాలుగా తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు సాంకేతిక కారణాల వల్ల ఏర్పడ్డప్పటికీ మీ వ్యాపారానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. విస్తరించాలనుకునే మీ ఆలోచనలు, అంటే వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రకరకాలుగా ఉన్నటువంటి పనులని ఏకకాలంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పని ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. నూతనమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అదేవిధంగా ఉన్నటువంటి అవకాశాల్లో బాగా కలిసి వస్తున్నటువంటివి, లాభించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం బాగుంటుంది. నూతనమైన ప్రాజెక్టులు వస్తాయి. పోతుంది అనుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో అది గట్టిగా నిలబడుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా విదేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి, కొంతమందికి అవకాశం చేజారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా అవకాశం వస్తుంది. మరొకసారి ప్రయత్నించడం వల్ల మీకు ఎలాంటి నష్టము లేదు. అనుకూలమైన ఫలితాలు ఈసారి ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. మెడిసిన్ సీట్ చదువుకోవాలని, డాక్టర్ కావాలని మీకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో దానికి తగినట్టుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ కూడా కొంత సానుకూలపడతాయి. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు, మగపిల్లలకి పెళ్లి కాకపోవటం, ఇబ్బంది పడటం వంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఉన్నతాధికారుల దగ్గర ఉన్నటువంటి మంచి ఇంప్రెషన్ వల్ల సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకు రావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి టెండర్లు కానివ్వండి, బిల్స్ కానివ్వండి, లేకపోతే లీజు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకొని అదుపులో పెట్టగలుగుతారు. ఏది ఏమైనా నూతనమైనటువంటి చట్టాల వల్ల, నూతనమైనటువంటి ఇబ్బందుల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం గోచరిస్తుంది. చిన్న పరిశ్రమల వాళ్ళకి, చిన్న వ్యాపారులకు ఇబ్బందికరమైనటువంటి కాలం. జాగ్రత్తగా దీన్ని అధిగమించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.